మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంక ఈరోజు అయితే మనము ఒక చిన్న రైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. బెంగళూరు అనుకున్నాము అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 13 అనమాట. అందరికీ కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా ఈ రైడ్ వచ్చేసి ఫెస్టివల్ రైడ్ అనమాట. ఇంకా రేపు భోగి కదా, మన్నాడు సంక్రాంతి. సో ఒకరోజు ముందుగానే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఫస్ట్ దొడ్డబల్లాపూర్కి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ వస్తాడు. మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని మళ్ళీ మేము సిటీలోకి అయితే వెళ్తామన్నమాట. అది ఎక్కడికి వెళ్తాము అనేది మళ్ళీ తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే ఇంకా మనము ఏ బైక్లో వెళ్తున్నాం అనమాట మీకు చూపిస్తాను. సుజుకి గిక్సర్లో అయితే వెళ్తున్నాం అనమాట. సింగిల్గా వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఎందుకు ఆపినానంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను హిందూపూర్ దాటి ఒక 10 కిలోమీటర్స్ అట్లా వచ్చినా బాగా చలి వేస్తుంది అనమాట. సో ఇంకా నా జాకెట్ ఇందులో ఉంది, గ్లౌజెస్ అన్నీ వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు టైము 6:20 అవుతుంది అనమాట. 54 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 1 hour 15 minutes చూపిస్తుంది. గట్టి కొడితే 7:30 లోపల రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నా. చూద్దాం మరి, ఇంకా లేట్ చేయకుండా మనము రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదే అనమాట మనం వెళ్తున్న బైకు, కేఏ బండి. ఇంకా మా ఫ్రెండ్ది ఈ బైకు. నా బైక్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది, సో మా ఫ్రెండ్ బైక్లో అయితే వెళ్తున్నాను అనమాట. బండి అయితే చాలా బాగుంది, గిక్సర్. సో అదనమాట గైస్ అప్డేట్ ప్రస్తుతానికి. ఇంకా మళ్ళీ మీకు దొడ్డబల్లాపూర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకా మనం ఇప్పుడు బెంగళూరులో వచ్చేసి ఇక్కడ ఈ ఏరియా పేరు వచ్చేసి పొయ్సాల నగర్ అంట. ఇదేదో మరి ఆల్రెడీ ఒకసారి వచ్చినాము కానీ ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మా కారు అయితే అక్కడ పార్క్ చేసినాము. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి వచ్చినా, నేను ఒకటే వచ్చినా. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా రూమ్లోనే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నందగోకుల వెజ్ కనిపిస్తుంది కదా, అక్కడ పార్సల్ తీసుకొని ఇంకా మళ్ళీ మేము రూమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంక ఈరోజు భోగి పండగ కదా, మన ఊళ్ళో అయితే భోగి ఇక్కడేమి పెద్దగా చేసుకోలే. ఇంక మన ఊర్లో ఏంటంటే చిన్నపిల్లలు బాగా భోగి చేస్తాంటే, సో అది మిస్ అయిపోయినాము సిటీకి వచ్చి. ఇంక ఇప్పుడైతే మేము టిఫిన్ చేసుకొని ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. ఇంకా ఎందుకంటే మళ్ళీ మా ఫ్రెండ్కి ఏదో వర్క్ ఉందంట. సో అదనమాట గైస్. ఇంకా నైట్ వచ్చేసి చెప్పడం మర్చిపోయినాను, దొడ్డబల్లాపూర్లో బైక్ పెట్టేసి ఇంక అక్కడి నుంచి మా ఫ్రెండ్ సఫారీలో అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంది. లేకుంటే మేము బైక్లో ప్లాన్ చేసుకుంటాం కదా, బైక్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని కార్లో అయితే వచ్చేసాం మనము. మా సురేష్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఇంకా నైట్ ఇక్కడే స్టే చేసినాము. ఇంకా ముచ్చట్లన్నీ పెట్టుకొని మూవీ చూసి మళ్ళీ పుష్ప 4వసారి మూవీ చూసినా. బాగుందని చెప్పాడు మా ఫ్రెండ్ అయితే. పుష్ప బాగా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. బట్ దానికి ఎందుకో నెగిటివ్ చేసినారన్నమాట సినిమాకి. కొంతమంది ఉంటారు మామూలే అలాంటివి నెగిటివ్ చేయడం వల్ల మంచి సినిమాలన్నీ మిస్ అయిపోతాంటారు కొంతమంది. అలాగా అంటే నేను అలా నెగిటివ్ వచ్చిందని చెప్పి పోకుండా అయినా మళ్ళీ తర్వాత మొబైల్లోనో టీవీలోనో చూస్తే సూపర్గా అనిపించింది అనమాట సినిమా. అరే ఈ సినిమా థియేటర్లో చూసింటే బాగుండు కదా అనే అనిపించింది అనమాట నాకు. అట్లా ఇంకా మళ్ళీ తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోవడం అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మధ్యలో ఏమన్నా ఎక్కడికి వెళ్తామో అనేది మీకు వ్లాగ్లో అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్. గైస్ ఇప్పుడైతే మనము దొడ్డబల్లాపూర్లోని ఏం ఏరియా బ్రో ఇది? దొడ్డబల్లాపూర్ బ్యాంక్ సర్కిల్ అనమాట. ఇక్కడ హోల్సేల్ షాప్ అనమాట. హోల్సేల్ రిటైల్ రెండు అనమాట. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వచ్చా అనమాట. ఇక్కడ షాపింగ్ చేసుకొని వెళ్ళాను 20 days బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఫెస్టివల్ కదా. ఇంకా షర్ట్లు వచ్చేసి ఇక్కడ బ్రాండెడ్ అన్నీ ఉంటాయి అనమాట. యుఎస్ పోలో ఇంకా
టీ షర్ట్లు వచ్చేసి పూమా, అడిడాస్, నైక్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఇక మీకు లొకేషన్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను, మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఈ లొకేషన్. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇంకా జాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి. ఇవన్నీ జాకెట్స్ ఏం బ్రో? పూమానా? పూమా ఇవి. ఇంకా ఇవి వచ్చేసి నైట్ ప్యాంట్స్ అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ. ఏది? ప్రోలైనా? స్పోర్ట్స్ క్లాతా? ఇవి చూపించండి బ్రో. అడిడాస్ ఉన్నాయి, ఇంకా మనకి నైట్ ప్యాంట్లో నైక్ ఉన్నాయి. నైక్ ఎంత బ్రో ఇవి కాస్ట్? 450. సూపర్ బ్రో. మళ్ళా ఇంక ఇవి చూపించండి. అడిడాస్ ఒకటి, పూమా ఒకటి. క్లాత్ అయితే గైస్ సూపర్గా ఉన్నాయి ఇవి. ఎవరైనా కావాలంటే మన వాళ్ళు వచ్చి పర్చేజ్ చేసి, ఇదేమి ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నేను షాపింగ్ చేస్తున్నా మీకు ఎలాగా ఉంటుందని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నా. పూమానా? ఓకే రైట్. ఇంకా షర్ట్లు అన్నీ వచ్చేసి అవన్నమాట. నేను ఒక వైట్ షర్ట్ ఒకటి తీసుకున్నా, ఇంకా ప్యాంట్ ఒకటి తీసుకున్నా. ఇంక ఇవన్నీ జాకెట్స్ అనమాట. ఇంకా ఇవన్నీ టీ షర్ట్స్, జీన్స్ ప్యాంట్స్. నైస్. అవునా బ్రో? అది తీసుకున్నా బ్రో. ఓన్ బ్రాండ్ ఇది. ఇదే బీబీఎం అని. బీబీఎం. అవును. ఈ మెటీరియల్ అంతా మాదే, స్టిచ్ చేసినది ఇది. మీరేనా? ఓన్ మెటీరియల్, ఓన్ ఫ్యాబ్రిక్, ఓన్ బ్రాండ్ ఇది. ఓకే ఓకే బ్రో. అది ఈ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాంటి షర్టును బ్లాక్ షర్ట్ తీసుకుని వేసుకోలో, ఇది సేమ్ కలర్ వేరే ఉంది, యాష్ కలర్. ఇది కొంచెం లైట్ ఉంది, నేను తీసుకుంది డార్క్ కలర్ అనమాట. ఇవి రిలయన్స్లో దొరుకుతాయి మాటలో. ఇవి ఏది కంపెనీ? ఇది రిలయన్స్ టీమ్ స్పిరిట్ బ్రో. టీమ్ స్పిరిట్ అంట గైస్. ఇది 350 ఉంది. ఇవి వచ్చి ఇంకా నేను చేతిలో పట్టుకున్నా కదా రెడ్, అది 250 అంట ఈ టీషర్ట్లు. గైస్ ఇది నైక్ అనమాట. ఇవి అయితే ఒకసారి ట్రైల్ చేద్దాము. ఇది పూమా. ఏం జాకెట్ బ్రో ఇది అన్నారు? క్లాత్ ఇది జెర్సీ కోట జాకెట్, జెర్సీ జాకెట్ అనమాట. ట్రైల్ చేద్దాము. ట్రైల్ చేసి తర్వాత మీకు పిక్స్ పెడతాను ఎలా ఉన్నాయో చూడండి. ఇది జెర్సీ క్లాత్ అనమాట, పూమా. చాలా బాగుంది. ఒకసారి మీకు బ్యాక్ కెమెరా తీసుకున్నా ఒకసారి. గైస్ ఇదే అనమాట షాపు, బాబు బట్టే మనీ అని చెప్పేసి. అంతా అపార్ట్మెంట్ అనమాట. మనకి అక్కడ కింద ఉంది కదా, అక్కడ బిల్డింగ్ అనమాట. కింద వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్లో బట్టలు అన్నీ మీకు చూపించావు కదా, ప్యాంట్లు, షర్ట్లు అన్నీ ఉంటాయి. ఇంకా లేడీస్ కూడా ఉన్నాయన్నమాట డ్రెస్సులు. మనకు అవసరం లేదని చెప్పి దాని జోలికి అయితే వెళ్ళలేదు. ఇదే అనమాట. ఇంకా మైన్ రోడ్కి మనము ఫ్లైఓవర్ వస్తుంది, మీకు మొత్తం అంతా అడ్రస్ అంతా మీకు మళ్ళీ స్క్రీన్ మీద ఇస్తాను. ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా మనం లెఫ్ట్ తీసుకొని ఇలా లోపలికి వచ్చేస్తే మళ్ళీ ఇంకా ఇక్కడ మనకి కనపడిస్తుంది అనమాట. ఇది అపార్ట్మెంటు. మీకు ఫోన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను మళ్ళీ. సో అది గైస్, ఇంకా మనం బైక్లో అయితే ఇంక స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాము.